నమస్తే లక్కీ పీపుల్. కొబ్బరికాయ, దోసకాయ, రోటి పచ్చడి, నెయ్యి వేసుకొని తింటుంటుంటే అలనాటి ఏదో అంటారు కదా, అట్లా పాట అయితే ఏదో గుర్తొచ్చిందనమాట. ఇప్పుడైతే గుర్తుకు రావట్లేదు, ఎందుకంటే తింటలేదు కదా. సో అట్లా ముద్దకి నెయ్యి ఎక్కువగానే వేసుకుంటా నేనైతే, అందుకే బుద్ధిగా ఉంటాను అనుకోండి. ఫుల్గా తినేసా. కానీ ఇంక రెసిపీలో మీకు కూడా చెప్పాలి కదా, రెసిపీని మీరు కూడా తినాలి కదా. సో ప్రాసెస్లోకి వెళ్ళిపోతే ఫస్ట్ స్టెప్ ఏంటి అంటే, ఆయిల్ వేసి ఎండుమిరపకాయలు బాగా వేయించండి. ఏ మాడిపోతున్నాయని కాదు, మాడగట్టేయకండి అలాగని చెప్పేసి, జస్ట్ కొంచెం కలర్ చేంజ్ అవుతుండగా తీసేసి బౌల్లోకి వేసేసుకోండి. ఇప్పుడు అదే నూనెలో పచ్చిమిరపకాయలు జాగ్రత్త అండి, అర్థమై ఉంటుంది కదా నేను ఎందుకు అంతలా పరిగెట్టానో. సో జాగ్రత్తగా వేసేసి బాగా ఫ్రై చేయండి. ఇది కూడా పచ్చిమిరపకాయ బయట బబుల్స్ వచ్చేస్తాయి మీరు పెద్ద మంట పెట్టేస్తే. సో చిన్న మంట పెట్టి బాగా ఫ్రై చేయండి. బబుల్స్ వచ్చేసినాయి కదా అని చెప్పేసి పచ్చిమిరపకాయ వేగిపోయినట్టు కాదు, ఓకేనా. బాగా ఫ్రై చేయండి. ఎంత బాగా ఫ్రై చేస్తే అంత టేస్టీగా ఉంటుంది. లేదంటే గ్యాస్ట్రిక్ ఉన్న వాళ్ళకి చాలా ఇబ్బంది అయిపోతుంది. పచ్చి పచ్చడి చేసుకోవచ్చు, కానీ గ్యాస్ట్రిక్ ఉన్న వాళ్ళు ఎప్పుడూ కూడా వేయించి చేసుకోవడం వల్ల మీకు ఎటువంటి ప్రాబ్లం ఉండదు. ఒక ముద్ద ఎక్కువగా తిన్నా సరే, ఓకేనా. అర్థమైంది అనుకుంటున్నా. అలా బాగా ఫ్రై చేసేసి ఇది కూడా సేమ్ యాజ్ టీజ్గా ఇందాక ఏ బౌల్ అయితే తీసుకున్నామో అదే బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి. అందుకన్నా ముందు బాగా వేగనివ్వండి. వెయిట్. సో ఇలా తీసేసుకున్నాం కదా, ఆ గింజలు ఉన్నాయి కదా అని చెప్పేసి ఏం కంగారు పడాల్సిన అవసరం లేదు. ఇప్పుడు నెక్స్ట్ స్టెప్లో అర్థమవుతుంది మీకు. ఇప్పుడు అదే నూనెలో మినపప్పు వేసా, శనగపప్పు, శనగులు ఏవైనా వేసుకోవచ్చు. మా ఇంట్లో అట్లాంటివన్నీ వేస్తే తినరనమాట. సో ఈజీ ప్రాసెస్లోనే చేయాలి కాబట్టి జస్ట్ మినపప్పు మాత్రమే వేసేసి దాన్ని బాగా దోరగా వేయించండి. ప్రతిసారి చెప్తున్నా వినండి, మాడగొట్టేయకండి, కానీ దోరగా వేగాలి, ఓకేనా. చిన్న మంట పెట్టి అలా లైట్గా వేగితే సరిపోతుంది. ఇప్పుడు అదే నూనెలో దోసకాయ ముక్కలు వేయండి. దోసకాయలు కూడా బాగా మగ్గనివ్వండి. వద్దు మాకు పచ్చిగా ఉన్నా పర్లేదు, మాకు టేస్ట్ వచ్చినా పర్లేదు అనుకుంటే దోసకాయ వేయించాల్సిన అవసరం అయితే లేదు, ఓకేనా. బాగా మగ్గనివ్వడానికి ఈ లోపల ఏం చేద్దామంటే, మిక్సీ గిన్నె తీసుకొని దాంట్లో కొబ్బరికాయ వేసుకొని, కొబ్బరికాయ అనేది ఒక చెక్కేసాను అనమాట. ఒక కాయ దోసకాయకి 4 జీడిపప్పులు. ఈ లోపల మళ్ళీ దీంట్లో కొంచెం ఉప్పు వేసి బాగా కలిపేయండి, ఫాస్ట్గా మగ్గిపోతుంది. పసుపు అనేది మీ ఇష్టం, నేనైతే పసుపు వేయట్లేదు. మిక్సీ పెట్టుకున్నాం కదా జీడిపప్పు, కొబ్బరికాయ, అది ఒకసారి మిక్సీ పట్టుకోండి. అది అవ్వగానే ముందుగా ఈ లోపల చల్లారిపోయి ఉంటుందన్నమాట. ఏదైతే ముందు మనం ఎండుమిరపకాయలు, పచ్చిమిరపకాయలు వేసుకున్నామో అది వేసేసి మళ్ళీ మిక్సీ పట్టేయండి, ఓకేనా. వాటర్ వేయాలి అనుకుంటే చింతపండు వాటర్ వేద్దాం, కంగారు పడి వాటర్ మట్టికి ముందే వేసేయకండి. ముందైతే వాటిని కచ్చాబచ్చా కొంచెం బాగా మిక్సీ అవనివ్వండి, ఓకేనా. చెప్పా కదా చింతపండు వేద్దామని. సో చింతపండు అయితే వేసేసా. చింతపండు వేసేసి అవే వాటర్ వేయండి, మామూలు వాటర్ వేయొద్దు, నిల్వ ఉండదన్నమాట. ఆ వాటర్ మాత్రమే వేయండి, నిల్వ ఉంటుందన్నమాట. అందుకే మళ్ళీ మళ్ళీ చెప్తున్నా. అది కూడా మిక్సీ పట్టేశాక ఇది ఆల్రెడీ ఇలా కొంచెం మగ్గిపోయింది కదా బాగా, అవి చల్లారడానికి ప్యాన్ కింద పెట్టేసి ఇప్పుడు పోపు పెట్టేసుకోండి. టైం అస్సలు వేస్ట్ చేయొద్దు, ఓకేనా. ఆవాలు వేసేసి నెక్స్ట్ జీలకర్ర కూడా వేసేసి, చూసారా జీలకర్ర ఎంత బాగా చిట్పట్లాడుతుందో. అదే టైంలో కొంచెం అంత మినపప్పు, వద్దు అనుకుంటే స్కిప్ చేసేయచ్చు, ఎందుకంటే ఇందాక చాలా ఎక్కువ వేసాము కదా, మేమైతే తిన్నాం కాబట్టి వేసుకున్నాము, మీ ఇష్టం అది. శనగపప్పు, ఇందాక నూరుతున్నప్పుడు మామిడికాయ కూడా వేసుకోవచ్చండి, అదైతే మీ ఇష్టం అనమాట. ఇందులో మామిడికాయ వేసుకుంటే ఇంకొంచెం ఫ్లేవర్ బాగుంటుందన్నమాట. మామిడికాయ లేక నేనైతే వేయలేదు. మీరు కావాలి అనుకుంటే దోసకాయ నూరుతున్నప్పుడే కొంచెం అంత మామిడికాయ అదే చెక్కేసి చీల్చి వేసేసుకోండి. కరివేపాకు, ఇప్పుడు ఈ పోపులోకి వచ్చేసరికి కరివేపాకు వేయండి. లాస్ట్లో ఎండుమిరపకాయలు వేయండి, ఎందుకంటే ఎండుమిరపకాయలు బాగా ఈజీగా మగ్గిపోతాయి అన్నమాట, అంటే బాగా ఫ్రై అయిపోతాయి. సో లాస్ట్లో ఎప్పుడు కూడా వేయడానికి ట్రై చేయండి ఎండుమిరపకాయలు. జాగ్రత్తగా చేయండి. నేనైతే చాలా దూరంగా ఉండి చేస్తున్నాను వీడియో కూడా, ఎందుకంటే నాకు పోపులు పెట్టేటప్పుడు చాలా భయం అనమాట. అలా ఎంతమంది భయపడతారో కామెంట్ చేసేయండి. సో అలా తిప్పేసి మగ్గినప్పటికీ
ఇది అయిపోయేటప్పటికి అవైతే చల్లారిపోతాయన్నమాట. సో, ఒక బౌల్‌లోకి తీసేసుకొని, ఈ దోసకాయ ముక్కలు వేసేసి దాన్ని కూడా ఫైన్ పేస్ట్ చేసేయండి. మా ఇంట్లో అయితే గట్టిగా ముక్క ముక్కగా ఉంటే అస్సలు తినరనమాట. సో, మేము ఫైన్ పేస్ట్‌కే ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తాము. అలా పేస్ట్ చేసేసి ఒక బౌల్‌లోకి తీసేసుకోండి. అదే బౌల్‌లో ముందుగా మనం చేసి పెట్టుకున్నాం గదా! అదైతే వేసేసి ఒక్కసారి కలిపేసి పోపు పెట్టుకున్నాం గదా! ఆ పోపయితే వేసేసి అది గూడా బాగా మిక్స్ చేసేయండి. అంతే మన యమ్మీ యమ్మీ దోసకాయ, కొబ్బరికాయ పచ్చడైతే రెడీ అయిపోతుంది. నెయ్యి వేసుకొని తినొచ్చు. లేదు అనుకుంటే టిఫిన్‌లోకి తినొచ్చు. ఇవాళ వెడ్నెస్‌డే కాబట్టి నైట్ టిఫిన్‌లోకి గూడా మేము అదే తిన్నాము. ఉప్పు కొంచెం తగినట్టు అనిపిస్తే లాస్ట్‌లో కొంచెం ఉప్పయితే యాడ్ చేశాననమాట. ఆ వీడియో ఇది. ఒక్కసారి తిని ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేసేయండి. థ్యాంక్ యూ.